హలో ఫ్రెండ్స్, ఫస్ట్ డే మా పాప స్కూల్కి పోతుంది బస్సులో. కానీ మా పాపకి తమిళ్ రాదు, ఇంగ్లీష్ రాదు. కానీ ఎట్లా మేనేజ్ చేసిద్ది అనేది చాలా నర్వస్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం బస్సులో 12 కిలోమీటర్లు జర్నీ చేసి స్కూల్కి ఫుల్ డే 7:30కి వెళ్ళి అరౌండ్ 5 o'clock అంటే 5ంటికి వచ్చిద్ది మా పాప. సో ఎట్లా చేసిద్ది ఏందనేది చాలా అంటే చాలా భయం వేసింది. సో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా చెప్పడానికి తమిళ్ రాదు, లేదా మా పాపకి ఇంగ్లీష్ రాదు. అక్కడ ఉన్న పిల్లలు మొత్తం తమిళ్లో లేదా ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో మా బాబు చూడండి, అయాన్ అక్క కోసం సాయంత్రం 3ంటికే వెళ్ళి గంట పాటు వెయిట్ చేశాడు. అక్క వచ్చిద్దనేది 4:40కి బండి వచ్చిందంట. సో అక్క కోసం అటు ఇటు తిరుగుతా అసలు రూమ్కే రాలేదు. ఆ రోజు మొత్తం ఏడుస్తానే ఉన్నాడు, నేను కూడా స్కూల్ పోతా అని. సో చూస్తున్నారా, సో అక్క కోసం అటు ఇటు ఆడుకుంటా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అటు ఇటు చేసి చివరిగా 4:40 గంట బండి వచ్చింది. సో మా పాప ఫస్ట్ టైం 12 కిలోమీటర్లు జర్నీ ఒంటరిగా ఎవరు లేకుండా, అంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేకుండా బస్సులో పోయి ఎల్కేజీ స్టూడెంట్ పోయి వస్తుందన్నమాట. సో కంపల్సరీ ఆడపిల్లలకు ఈ విధమైన ధైర్యం అనేది కంపల్సరీ ఉండాల్సిందే. సో మనం అలవాటు చేయాల్సిందే, లేకపోతే వాళ్ళకి భయం అట్లాగే ఉండిద్ది. కానీ మనం ఏం చేస్తామంటే జనరల్గా వాళ్ళకి భయం మనమే క్రియేట్ చేస్తాం, కానీ భయం క్రియేట్ చేయకూడదు. వాళ్ళకి ధైర్యం మనమే చెప్పి సో సపోర్టివ్గా ఇట్లా పంపిస్తేనే వాళ్లకు నిజంగా ధైర్యం వచ్చింది. దే విల్ సస్టైన్ ఇన్ సొసైటీ. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సాయంత్రం చూడండి పాప నీరసంగా వచ్చిందనమాట. సో ఓకే, థ్యాంక్ యూ.